నీకు ఇప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మావా. అందరికీ హ్యాపీ వినాయక చవితి మావా. ఇదేంట్రా ఇప్పుడే చెప్తున్నాడు అనుకుంటున్నారా? ఈరోజు మా బ్యాచ్ తోటి మట్టితోటి వినాయకుడిని అయితే తయారు చేయబోతున్నాము. చూద్దాం మీకు ఆ వినాయకుడు ఎంత మంచిగా తయారు చేసామో. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఇంట్రో కూడా చూడండి. రండి. ఈరోజు మేము మట్టి వినాయకుడు తయారు చేస్తున్నాము. ఎలా తయారు చేస్తాం చూద్దాం. లాస్ట్ లో చూడండి, చేసుకోండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మామ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కానీ రాసి పెట్టుకోండి మామ, ఈ వినాయక చవితిని మాత్రం మీరు మంచిగా సెలబ్రేట్ చేసుకొని పండుగను మంచిగా జరుపుకోండి. ఈ వినాయక చవితి అయిన తర్వాత నుంచి మీకు అసలు ఒక ప్రాబ్లం అంటే కూడా మీ దగ్గరికి రాదు. ఎప్పుడైనా ఇలా మీరు మట్టితోటి వినాయకుడిని తయారు చేశారు మామ? ఒకవేళ తయారు చేసి ఉంటే కామెంట్ చేసి పెట్టండి. వినాయక చవితి అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్ మామ. ప్రతి ఒక్కరికి తెలియని ఎనర్జీ అనేది వస్తుంది. మేమైతే వినాయక చవితిని ఈ రకంగా స్టార్ట్ చేసాము. మీరు ఏ రకంగా ప్లాన్ చేసుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేసి అయితే చెప్పండి మామ. ఈ రోజు కొంచెం వర్షం కూడా పడుతుంది మామ. అయినా సరే వినాయకుడిని తయారు చేయడానికి అయితే వచ్చేసాము మా బ్యాచ్ తోటి. వాళ్ళందరూ కలిపి వినాయకుడి గారిని తయారు చేస్తుంటే వీడు మాత్రం ప్రత్యేకించి వినాయకుడికి స్టేజ్ తయారు చేస్తున్నాడు. చూడండి మామ. మా బామర్ది అయితే వినాయకుడికి కిరీటం కూడా తయారు చేస్తాడు. చూడండి మామ, విగ్రహం సెకండ్ కి అయితే పూర్తయింది. చాలా రోజుల నుంచి వినాయకుడిని తయారు చేద్దాం అనుకుంటున్నాము, కానీ వర్షం వల్ల కుదరలేదు. ఈ రోజు మా వాళ్ళకైతే స్కూల్ మానేసి మరి వినాయకుడిని తయారు చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఇలా మట్టితో తయారు చేసి ఉంటే కామెంట్ చేయండి మావా. చూడండి క్లైమేట్ కూడా ఎలా ఉందో, ఫుల్ వర్షం. అటు చూడండి మంచు కూడా ఎలా వెళ్తుందో కొండంతా. ఇక్కడ చెట్టు కింద అయితే చేస్తున్నాం. కిరీటం కూడా చాలా బాగుందిరా, బాగా వచ్చింది. ఇప్పుడు ఏం తయారు చేస్తున్నావురా? ఏం లడ్డు? ఏది చేయి చూపి, ఏది తయారు చేసావు? అదిరిపోయిందిరా లడ్డు. చూడండి ఎంత మంచిగా తయారు చేశారో. లడ్డులు తయారు చేశారు చేతిలో, ఇంకో చెయ్యి చూడండి ఎలా పెట్టారు. నీది ఇంకా స్టేజ్ అవుతుందా అవతరా? అమ్మ స్టేజ్ మాత్రం మామూలుగా లేదు రే. అరే వీళ్ళు చూడండి, లడ్లకి వేరే మట్టి తీసుకొచ్చారు, ఎర్ర మట్టి. చూడండి, వినాయకుడికి ఏమో నల్ల మట్టి, లడ్లు కలర్ఫుల్ గా కనిపించడానికి ఎర్ర మట్టి. భలే ఆలోచించారా, నాకే ఐడియా రాలేదు ఇది. మొత్తానికి వినాయకుడికి అలంకరణ అంతా పూర్తయిపోయింది మామ. చూడండి చాలా బాగా వచ్చిందిరా. హ్యాపీ వినాయక చవితి అందరికి. చూడండి మట్టితోటి వినాయకుడిని అయితే తయారు చేసాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొంచెం అటు ఇటుగానే అడ్జస్ట్ అవ్వండి, చాలా కష్టపడి తయారు చేసాము. మీరు వినాయక చవితి పనులు మొదలెట్టారో లేదో కూడా చెప్పండి. మేమైతే మొదలెట్టేసాము. చూడండి మీకు ఎలా అనిపించిందో దగ్గరకు వచ్చి. మొత్తానికి మట్టి వినాయకుడు అయితే పూర్తి అయిపోయారు మామ. ఇక్కడ చూడండి మా పిల్లలు ఏం చేశారో, చిన్న లడ్డూలు తయారు చేశారు మామ వినాయకుడి కోసం. నాకు అసలు ఐడియా రాలేదు, కానీ ఎర్రమట్టితోనైతే ఈ లడ్డూలు చేశారు. చూడండి లడ్డూలు కూడా ఎంత కలర్ఫుల్ గా అయితే కనిపిస్తున్నాయో. మీరు ఎప్పుడైనా ఇలా చేసుంటే ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మామ. మన బ్యాచ్ తోటి ఇలా సరదాగా చక్కగా ప్రేమతో వినాయకుడిని చేసుకుని ఆ పూజ చేసుకుంటే చాలా బాగుంటది. మొత్తానికైతే మా వాళ్ళందరూ కలిసి వినాయకుడిని అయితే పూర్తి చేశారు మామ. చూడండి ఎలా అలంకరిస్తున్నారో. ఆ లడ్డూలు కూడా రౌండ్ గా ఉండాలని చెప్పి ఎంత మంచిగా చేశారు మామ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళు చేసిన పనికైతే. మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి చెప్పండి మామ. వినాయకుడు ఊరేగింపు అంగరంగ వైభవంగా చేశాను, రండి చూసేయండి. వినాయక చవితి. గణపతి పప్ప, బొజ్జ గణపతికి, గణపతి పప్ప, బొజ్జ గణపతికి. అరే అదేదో ఇక్కడే చేయొచ్చు కదా. చూడండి మా దేవుడి పని చేస్తున్నాం అని ఏంటో తెలియదు, కానీ ఇక్కడ మాకు దేవుడికి సమర్పించడానికి అరటిపళ్ళు కూడా దొరికాయి చిన్నవి. దండం పెట్టుకోండి.
అమ్మా మొత్తానికైతే గణేశుడికి నిమజ్జనం చేసాము. మేము చేసిన పని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాకైతే ఇలా వెంట వెంటనే నిమజ్జనం చేయాలో చేయకూడదో కూడా తెలియదు. కాకపోతే దేవుడి మీద ప్రేమతోనే చేసాము. ఎవరు కూడా తప్పుగా అయితే అనుకోవద్దు. మీరు కూడా వినాయక చవితిని ఈ పండగని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మాకు కామెంట్ చేసి చెప్పండి మామ. వెనకాల వాళ్ళు డ్యాన్స్ స్టెప్లు అయితే ప్రాక్టీస్ అవుతున్నారు. చూద్దాం మరి. అంటే నిమజ్జనం చేసాం కదా అని చెప్పి ఒక స్టెప్ ఏమన్నాను, చూద్దాం ఎలాంటి స్టెప్లు వేస్తారు. ఏరా రెడీయా? వస్తున్నా. లేడీ లేడీ. మ్యూజిక్ కూడా మీరే పాడాలి. సర్ప్రైజ్ అందరు ఓకే సార్. అందరూ సర్ప్రైజ్ చేసుకోండి.